హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని ఒక మంచి సాంగ్ పెట్టుకొని ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. క్రియేట్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను ఒకరోజు ముందే. చాలామంది చూశారు, చాలా బాగుంది అని చెప్పారు. నేనేం క్రియేట్ చేస్తున్నానో మీరు కూడా ఒకరోజు ముందే తెలుసుకోవాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. నా ఐడి వచ్చేసి పగిడి మహేంద్ర అని ఉంటుంది. ఓకేనా? నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. ఇక్కడ మీకు స్క్రీన్ పైన ప్లే చేసి చూడండి. ఈ విధంగా మీకు నచ్చినట్లుగా ఫోటో యానిమేషన్ పెట్టుకోవచ్చు, ఇలా సెట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఏ సాంగ్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ నేను ఇన్స్టాగ్రామ్లో ప్లే చేసిన సాంగ్ మీరు విని ఉంటే అదే సాంగ్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి టెంప్లెట్ ఫైల్స్, పిఎన్జీ ఫైల్స్, నేను వాడిన లవ్ సాంగ్, నేను వాడిన కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ అన్నీ కూడా 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ప్రతిదీ కూడా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. వీడియోని ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది. ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఆస్పెక్ట్ రేషియోలు అడుగుతుంది. 9:16 సెలెక్ట్ చేసుకోండి. ఎంటీగా వస్తుంది. మీడియా పైన టచ్ చేసి బ్యాక్గ్రౌండ్ పైన టచ్ చేసి ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని పైన టిక్ మార్క్. ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సైజ్ మీరు ఎగ్జాంపుల్గా ఎంతో కొంత పెట్టుకుంటూ 30-40 సెకండ్స్ పెట్టుకోండి. తర్వాత లాస్ట్లో కట్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్కి వచ్చేసేయండి. లేయర్ టచ్ చేసి మీడియా టచ్ చేయండి. మీరు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్. ఓకేనా? ఫస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు లేయర్ టచ్ చేసి మీడియా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో 1 by 1, ఫస్ట్ ఏమో బాయ్ ఫోటో, తర్వాత గర్ల్ ఫోటో, ఆ విధంగా సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఒకళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను నేను. ఒకళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే క్రాపింగ్ అని ఉంటుంది. దీన్ని ఐస్ వరకు క్రాప్ చేయండి. ఇట్లా ఇక్కడ వరకు క్రాప్ చేసేసి పైన టిక్ మార్క్. ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తారంటే తీసుకొచ్చి ఇక్కడికి పెట్టేయండి. సో ఇలా పెట్టేసి కిందకు వచ్చేయండి. ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దీంట్లో స్క్రీన్ ఉంటుంది, ఇది అప్లై చేసి పైన టిక్ మార్క్. ఓకేనా? ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. దాంట్లో మనకి శాచురేషన్ అని ఉంటుంది, కొద్దిగా పెంచండి. పైన టిక్ మార్క్. ఈ ఫోటోను కూడా మీరు ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసి లేయర్ టచ్ చేసి మీడియా టచ్ చేయండి. మీరు పెట్టాలనుకుంటున్న గాల్ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని ఇక్కడికి చూస్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోను కూడా సేమ్ క్రాపింగ్ చేసుకోండి. మళ్ళీ దగ్గరకి ఇలా క్రాప్ చేసుకొని పైన టిక్ మార్క్. ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేయండి. దీన్ని కరెక్ట్గా ఇక్కడ పెట్టేసి కిందకు వచ్చేయండి. ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్. ఓకేనా? మళ్ళీ ఈ ఫోటోని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చారు కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక ఫోటో యానిమేషన్ వీడియో క్రియేట్ చేసుకోవాలి. దానికోసం ఏం చేస్తారంటే బ్యాక్ వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఆస్పెక్ట్ రేషియోలు అడుగుతుంది. 1:1 చూస్ చేసుకోండి. ఇలా ఎంటీగా వస్తుంది. మీడియాని టచ్ చేయండి. టచ్ చేసి మీరు ఎవరి ఫొటోస్ అయితే, అంటే కపుల్స్ ఫోటో అని చెప్పాను కదా, డబల్ లవర్స్ అయినా కపుల్స్ అయినా, సో ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న డబల్ ఫొటోస్ని కొన్ని ఎన్నైనా పర్లేదు, ఇక్కడ కొన్ని చూస్ చేసుకోండి. ఉదాహరణకి సో నేను ఎగ్జాంపుల్గా 3 తీసుకున్నా, మీరైతే ఎన్ని మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే కత్తెర పక్కన క్రాప్ సింబల్ వస్తుంది. దీన్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి మూవ్ చేసేసేయండి. ఇట్లా పెట్టేయండి, ఏం కాదు. పెట్టేసి ఈక్వల్ బటన్ పైన టిక్ మార్క్. ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకోవడం, కలర్ అడ్జస్ట్మెంట్, సాచురేషన్ కొద్దిగా పెంచడం, పైన టిక్ మార్క్. మళ్ళీ ఇంకొక ఫోటో సేమ్ ప్రొసీజర్. మళ్ళీ ఇలా మిడిల్లోకి జూమ్ చేసుకోవడం, ఇలా పెట్టుకోవడం, ఈక్వల్ బటన్ పైన టిక్ మార్క్. మళ్ళీ ఇదే ఫోటో కలర్ అడ్జస్ట్మెంటు, సాచురేషను, ఈ విధంగా. మళ్ళీ ఇంకొక ఫోటో. ఇలా మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ని ఇలా సెట్ చేసుకొని ఈక్వల్ బటన్ పైన టిక్ మార్క్. ఇదే ఫోటో కలర్ అడ్జస్ట్మెంటు, ఇలా సాచురేషన్ పెంచుకోవడం. ఇలా పెంచుకున్న తర్వాత మీకు ఫోటోకి మధ్యలో ప్లస్ ఉంటుంది. మీరు లేటెస్ట్ వెర్షన్ వాడుతుంటే, నాకులాగా ఓల్డ్ వెర్షన్ వాడుతుంటే బాక్స్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ట్రాన్స్లేషన్స్ అయితే ఓపెన్ అవుతాయి. లాస్ట్కి వెళ్ళిపోండి. ఇందులో మీకు గెట్ మోర్ అని ఉంటుంది, ఇక్కడ టచ్ చేయండి. ఇలా టచ్ చేస్తే మీకు ఒక స్టోర్ అయితే లోడ్ అవుతుంది. ఇక్కడ క్రాస్ స్ప్లిట్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇందులో మీకు లైటింగ్ స్ట్రైక్ అని ఉంటుంది, దీని ఉంటుంది. ఇది ఇన్స్టాల్ చేసుకొని బ్యాక్ వెళ్ళిపోండి. వెళ్ళిపోయారు కదా, ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ కొట్టారు కాబట్టి డౌన్లోడ్
ఇక్కడికి లైటింగ్ స్ట్రైక్ అని వస్తుంది. ఎన్ని ఫొటోస్ పెట్టుకుంటే అన్ని బాక్స్లకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క యానిమేషన్, పైన టిక్ మార్క్, ఇంకొక బాక్సు మళ్ళీ సేమ్ ఇక్కడ లైటింగ్ స్ట్రైక్ అని ఉంటుంది. ప్రతి ఫోటోకి ఉన్న మధ్యలో బాక్స్కి ఈ లైటింగ్ స్ట్రైక్ని అయితే అప్లై చేసి పైన టిక్ మార్క్. మళ్ళీ ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో సైజ్ కొంచెం తగ్గించాలి, లాస్ట్ ఫోటో సైజ్ కొంచెం తగ్గించాలి. ఓకేనా? తగ్గించిన తర్వాత ఇక్కడ షేర్ పైన టచ్ చేసి దీన్ని సేవ్ చేయండి. 720లో 30 FPS పెట్టి ఫ్రేమ్ రేటు విత్ 4 MB పెట్టి ఎక్స్పోర్ట్ కొట్టండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు సేవ్ చేసి ఉంచాను కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నా. మీరైతే ఇది సేవ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సేవ్ అయిపోయిన తర్వాత బ్యాక్ వెళ్ళిపోండి. ఇందాక పాత ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చేయండి. ఇలా వచ్చారు కదా. ఇప్పుడు లేయర్ టచ్ చేసి మీడియా టచ్ చేయండి. ఇప్పుడు సేవ్ చేసుకున్న ఫోటోలు వీడియో ఎక్కడికైతే వచ్చేసిందో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తారంటే కొంచెం పెద్దగా చేసుకోండి. ఇలా చేసుకొని కొద్దిగా కిందకి జరపండి. ఇక్కడికి జరిపేసి కిందకి వచ్చేయండి. క్రాపింగ్ అని ఉంటుంది, దీన్ని జాగ్రత్తగా ఇక్కడికి క్రాప్ చేసుకోండి. ఇందులోకి క్రాప్ చేసుకొని పైన టిక్ మార్క్. ఇదే ఫోటోలు వీడియోని సెలెక్ట్ చేసుకొని కిందకు వచ్చేయండి. ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దీంట్లో మీకు స్క్రీన్ ఉంటుంది. ఇది అప్లై చేసి పైన టిక్ మార్క్. ఓకేనా? ఇప్పుడు ఈ ఫోటోలు వీడియో ఎండింగ్ వరకు వచ్చేసి ఎన్ని ఫొటోస్ పెట్టుకున్నంత వరకు వస్తే మీకు టైం చూపిస్తుంది. పైన బ్లాక్ ఇమేజ్ ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని కత్తెర పైన సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ అని ఉంటుంది, దీన్ని కట్ చేయండి. ఈ 19 సెకండ్ల దగ్గర కట్ అయిపోతుంది. ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు ప్లే చేయండి. ఇప్పుడు ప్లే చేస్తే మీకు ఈ ఫోటో యానిమేషన్ వీడియో ఈ విధంగా వస్తుంది. మనకి ఇలా సెట్ అయింది. అయితే దీనికి కలర్ ఎఫెక్ట్ అనేది రాలా. దానికోసం ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసి లేయర్ టచ్ చేసి మీడియా టచ్ చేసి కలర్ వీడియోని డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. కిందకు వచ్చేయండి. క్రాపింగ్ అని ఉంటుంది, దీన్ని దగ్గరికి క్రాప్ చేయండి. ఇలా క్రాప్ చేసి పైన టిక్ మార్క్. మళ్ళీ ఇదే కలర్ వీడియోని ఇలా పెద్దగా చేయండి. ఇలా పెద్దగా చేసి దీని మీదకి పెట్టేయండి. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేయండి. క్రాపింగ్ అని ఉంటుంది, కొంచెం దగ్గరికి క్రాప్ చేయండి. దీన్ని ఇలా ఆ ఫోటో ముందు క్రాప్ చేసి పైన టిక్ మార్క్. మళ్ళీ ఇదే లైటింగ్ వీడియోని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దీంట్లో మీకు స్క్రీన్ ఉంటుంది. దీన్ని అప్లై చేసి పైన టిక్ మార్క్. ఇదే లైటింగ్ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఆడియో సింబల్ పైన టచ్ చేసి సౌండ్ పూర్తిగా తగ్గించి పైన టిక్ మార్క్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఏ విధంగా ఉందని ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. ఫోటో యానిమేషన్ మారుతుందా, మనం సెట్ చేసినవి ఓకే పర్ఫెక్ట్గా సెట్ అయింది. అయితే మీకు నచ్చిన వాటర్ మార్క్ ఉంటే మీకు నచ్చిన ప్లేస్లో పెట్టేసుకోండి. ఓకేనా? ఇక అది మీ ఇష్టం. ఫస్ట్కి వచ్చేసి ఆడియో పైన టచ్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లోకి వచ్చి మీకు నచ్చిన ఏదైనా ఒక ఫేవరెట్ సాంగ్ ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన టచ్ చేయండి. ఆ సాంగ్ ఇక్కడికి వచ్చేస్తుంది. పైన టిక్ మార్క్. ఇప్పుడు ప్లే చేశారనుకోండి మీకు ఈ సాంగ్తో కలిపి ఈ టెంప్లెట్ ఈ విధంగా ప్లే అవుతుంది. చూడటానికి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకుందాం. ఫస్ట్కి వచ్చేసి షేర్ పైన టచ్ చేసి 720లో ఫ్రేమ్ రేట్ 30 FPS పెట్టి బిట్టెడ్ 4 MB పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తే మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా ఒక మంచి వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.